Hi friends, welcome back to my channel and let's continue journey. So currently మనం మోకాల మెట్ల దగ్గర ఉన్నాము. మోకాల మెట్లు మోకాల పర్వతం ఒకటే. ఇది 7వ పర్వతం అండ్ దీనిని నారాయణగిరి పర్వతం అని కూడా అంటారంట. ఇక్కడ మొదట శంకరాచార్యుల వారు తర్వాత రామానుజాచార్యుల వారు మోకాలతో ఈ పర్వతాన్ని ఎక్కారంట. ఎందుకంటే ఈ పర్వతానికి ఒక విశిష్టత ఉంది. ఈ పర్వతం మొత్తం శాలిగ్రామ శిలతో ఏర్పడిందంట. అండ్ శాలిగ్రామ శిల అంటే చాలా పవిత్రమైనది. సో అలాంటి శిలని కాళ్ళతో ఎక్కితే అపవిత్రం చేస్తాము అని శ్రీ రామానుజాచార్యుల వాళ్ళు తన మోకాళ్ళ మీద ఎక్కారంట. అందుకనే కొంతమంది భక్తులు ఈ మోకాళ్ళ పర్వతాన్ని మోకాళ్ళ మీద ఎక్కుతాము అని మొక్కుకుంటారు. సో అలా మొక్కున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మోకాళ్ళ మీద ఎక్కుతారు. అలా ఎక్కలేని వాళ్ళు కొంతమంది 3, 5, 11 మెట్లని మోకాళ్ళతో ఎక్కి మిగతా మెట్లన్నీ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. నేను కూడా అలాగే మోకాళ్ళ మీద ఈ పర్వతాన్ని ఎక్కుతాను అనుకున్నాను. సో అందుకనే ఆ మొక్కు ఇప్పుడు తీర్చుకుంటున్నాను. అలా మోకాళ్ళ మెట్లు ఎక్కిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో భాష్యకారుల సన్నిధి వస్తుంది. శ్రీ రామానుజాచారి గారు టెంపుల్ ఉంటుంది. రామానుజాచారి వారు మోకాళ్ళతో మెట్లు ఎక్కినప్పుడు వారి మోకాలు చెక్కిపోయాయంట, అంటే కొట్టుకుపోయాయంట. అందుకే ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకున్నారంట. అప్పుడు అనంత్ ఆల్వారు గారు అండ్ తిరుమల నంబి వారు వారికి స్వామివారికి పెట్టిన నైవేద్యం నుంచి 2 మామిడి పళ్ళని ఇస్తారంట. రామానుజాచారి వారు అవి తిని ఇక్కడే రెస్ట్ తీసుకున్నారంట. అందుకే ఇక్కడ వారి గుడి కట్టారంట. హాయ్ ఫ్రెండ్స్, సో అలసిపోయి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే అమ్మ కూర్చొని పూలలు చేస్తుంది. పూలలు, పక్షాలు, పూలలు, పులి, బొబ్బట్లు. సరే టేస్ట్ చేద్దామని చెప్పి టేస్ట్ చేశాను. చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. ఎప్పుడు చేస్తున్నారమ్మా ఇక్కడ? ఒక 20 ఏళ్ళ నుంచి ఏమీ మట్టింపు లేదు. తరిమి కొడతా ఉండాలి. తరిమి కొడుతున్నా నీకేముండదని చేస్తున్నావు. ఎత్తో ఎవడిచ్చినా నీకు ఎత్తో. ఇక్కడ కింద ఉంటారా మీద ఉంటారా? ఉంటావు నాయన. 10 రూపాయలు. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఆలోచించారా మనకి నడకదారిలో కొంతమంది ఆల్వార్లు అని కనపడుతుంటారు. సో నేను కొంచెం రీసెర్చ్ చేశాను. సో మొత్తం 12 మంది ఆల్వార్లు ఉండేవారంట. అసలు ఈ ఆల్వార్లు అంటే ఎవరు అంటే, ఆల్వార్లు అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తమిళ సాహిత్యంలోనూ విశిష్టమైన స్థానం కలిగి విష్ణు భక్తులంట. సో వీళ్ళు ఒక టైప్ ఆఫ్ పోయిట్స్ అంట. సో విష్ణు పోయమ్స్ అన్ని పాడేవాళ్ళంట, పాటలన్నీ పాడేవాళ్ళంట. సో అందుకని వీళ్ళకి ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఉండేదంట. హాయ్ ఫ్రెండ్స్, సో సక్సెస్ఫుల్లీ మొత్తానికి 7 కొండలు ఎక్కాము. సో టోటల్ మెట్లు 3550 అండ్ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ 12 kilometers అండ్ ఆల్మోస్ట్ టైం అరౌండ్ 2 PM అవుతుంది. సో అలిపిరి మార్గంలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం రీసెర్చ్ చేసి మీ అందరితో షేర్ చేశాను. సో మీ అందరికీ నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.